కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకుండా రైతుల పంటలను ఎండబెడుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ D83/A కాలువకు రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్మారం మండలం నందిమేడార్ రిజర్వాయర్కు అనుబంధంగా ఈ కాలువ మంజూరు చేసింది. 90% పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈ కాలువ పూర్తి చేస్తే వెల్గటూరు, ఎండపల్లి, ధర్మారం గ్రామాల్లోని 20,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా కడుపు నిండా నీళ్ళు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఎకరా భూమి కూడా ఎక్కడ ఎండిపోలే. ఎవ్వరు కూడా రైతులు మాకు నీళ్లు రాలేదని అనలే, మా చెరువులో నీళ్లు లేవని అనలే, మా బావి ఎండిపోయిందని అనలే. కానీ ఈరోజు మొర్రో అని రాష్ట్రం అంతా మొత్తుకుంటుంది. అందులో ధర్మపురి నియోజకవర్గంలో కూడా అటు ధర్మపురి ప్రాంతంలో కావచ్చు, తర్వాత పెగడపల్లి ప్రాంతంలో కావచ్చు, ఇటు ఎండపల్లి వెల్కటూరు ప్రాంతంలో కావచ్చు, మాకు అసలు మేము వేసిన పంటలు దక్కుతాయా అనేటువంటి అనుమానంలో, ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. 2022లో ఈ కాలువను మనం నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ అనుకున్న దానికంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. 2.5 కిలోమీటర్ల పొడవు ఈ కెనాల్ ఉంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం కూడా మొత్తం అంతా కూడా బండతోటి కూడుకున్నది. అప్పటిదాకా మేము ప్రయత్నం చేయాల్సినంత చేసినాం. అయినా 95% వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసినాం. ఇలా 15 నెలలు అయితే కూడా ఈ లింకు కలపడానికి అసలు దీని మీద ఆలోచన కానీ అవగాహన కానీ లేనటువంటి ప్రభుత్వం.